అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్తే ముందుగా, సోదరులారా, మిత్రులారా, మంచి పాటించే వ్యక్తులు ఎవరో చెప్పినా మంచి మాటే. అందుకోసం మీకోసం ఒక మంచి మాట. వ్యక్తులను కాదు, వారి భావజాలాన్ని అనుసరించండి. వ్యక్తులు అమ్ముడుపోవచ్చు, సిద్ధాంతం భావజాలం అమ్ముడుపోవు. మాన్యశ్రీ కాన్సీరామ్. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమం ఈరోజు ఆళ్లగడ్డ నుండి నంద్యాల వరకు కొనసాగుతుంది. ఈ బస్సు యాత్రలో మార్గమధ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో, మేధావులతో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా జగన్కు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం నంద్యాల ఆర్ట్ కాలేజీ గ్రౌండ్లో జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. సభకు హాజరైన అశేష జనవాహిని చూసి నంద్యాల ఓ జనసముద్రంలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సంక్షేమ రాజ్యాన్ని కోల్చడానికి 3 పార్టీలు ఏకమయ్యాయని, పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మళ్లీ నారాపాలన తెస్తామంటున్నారని, పేదలకు మళ్లీ చీకట్లోకి తీసుకెళ్లేందుకు ఈ పొత్తు కుట్రలని, వైసీపీ పాలన వస్తే పాలన 5 ఏళ్లు ముందుకు వెళుతుంది, చంద్రబాబు నాయుడు వస్తే 5 ఏళ్ల పాలన వెనక్కి వెళుతుందని తెలియజేశారు. అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే, నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. విజయవాడలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య జరిగిన సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, విచ్ఛిన్న రాజకీయాల గురించి వివరించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగార్, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థ్ గారు, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు కలిసి దాదాపుగా 2 గంటలు సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పటికే అన్ని స్థానాల్లో, ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ, ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ, అక్రమాలు కానీ, ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. అందులో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, జనసేన పార్టీ ముఖ్యులు సమావేశమై ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి, ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని 3 పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చాయి. కామన్గా ఏం చేయాలి, రేపు స్లోగన్ ఏం తీసుకోవాలి, కామన్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి ఐకమత్యంగా 3 పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ని అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఇక నుంచి ఎప్పటికప్పుడు 3 పార్టీలు చర్చించుకొని ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. విషయాలన్నీ కూడా పెద్దలు ఎర్రన్నాయుడు గారు, అదేవిధంగా సోదరులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకమవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 4వ తారీఖున అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తెన శివకుమార్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో నెలకొన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో సినీ యాక్టర్ పృథ్వీ గాజు గ్లాస్ చూపిస్తూ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక పండ్ల వ్యాపారులతో, టీ స్టాల్, హోటల్ నడిపే బండి వ్యాపారులతో ముచ్చటిస్తూ గాజు గ్లాస్ చూపిస్తూ ప్రచారం చేశారు. అందరూ ఆశీస్సులు నాకు కావాలి, పార్టీకి కావాలి. మిమ్మల్ని గౌరవించుకునే బాధ్యత, మిమ్మల్ని గుర్తించే బాధ్యత నాకు నా మీద వదిలేయాలి. మనస్ఫూర్తిగా బియాండ్ కాస్ట్, కులం దాటి, మతం దాటి, ప్రాంతం దాటి మీ నాయకత్వాన్ని నేను బలపరిచేలా చేస్తాను. ఇది ప్రతి చోట ప్రతి
ఇక్కడికి రాని మన వీర మహిళలందరికీ తెలియజేయండి. మీ అందరి కోసం మనస్ఫూర్తిగా తలపెడతాను. మనస్ఫూర్తిగా ఇంకొక మాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల పర్యటనలో భాగంగా రాప్తాడులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మా తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, విద్యుత్ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దామని, అలాగే మా పొత్తు 5 కోట్ల ఆంధ్రుల కోసమే అని, వైసీపీ అరాచక పాలనకు గుడ్ బై చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనేందుకు ఈ సభే నిదర్శనమని, రాప్తాడులో ఇక పసుపు జెండా ఎగరేయటం మళ్లీ మంచి రోజులు రావడం ఖాయమని తెలియజేశారు. ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తల్లి తగ్గిస్తాడా లేదా? ఒక్క విషయం అడుగుతున్నా. ఆ రోజు 200 రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 500 రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు? ఏమో మా ఆడబిడ్డలు ఎంత? 1000 రూపాయలు అవునా కాదా? అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది, ఒక్కొక్క కుటుంబం, నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం. తక్కువ అంటే 500 రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది. 500 రూపాయలంటే 12 నెలలకు 6,000 రూపాయలు బిల్లు పడుతుంది. 5 ఏళ్లలో 30,000 రూపాయలు 500 రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ. ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచమని. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నియోజకవర్గంలోని గౌడ సంఘ నేతలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలోని వివిధ అంశాలను వివరించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టణ పేదల స్వగృహ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా నిర్మించ తలపెట్టిన వైసీపీ ప్రభుత్వం రాగానే నిర్దాక్షిణ్యంగా పనులు ఆపేసిన టిట్కో ఇళ్లను ఈరోజు సందర్శించారు. సాయంత్రం 4 గంటల నుండి నాతరపేట మాంటిసోరీ స్కూల్ వద్ద నుండి రోడ్ షో ప్రారంభమై పట్టణంలోని వివిధ వార్డుల మీదుగా కొనసాగి చినరావూరులో ముగిసింది. చాలా రఘురామయ్య గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు. రఘురామయ్య గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఏమని? అది ముస్లిం మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు నాకేం చెప్పారంటే, సార్ జాయిన్ అవుతుంటే మమ్మల్ని విపరీతంగా భయపెడుతున్నారు సార్, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటే, నేను ఆ సందర్భంలో ఒక నియంతృత్వ పోకడలకు మీరు పోవద్దు, ఎందుకంటే టైం మంది బాగుంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే టైం బాగలేనప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆయన నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది మనోభావాలు ఇబ్బంది పడ్డే మాట వాస్తవం. దానికి నేను సారీ చెప్పాను, నా ఉద్దేశం అది కాదు అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మేము వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, మంచి చేయడానికి, అంతేగాని వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కాదు మెయిన్ పర్పస్. ఇట్లాంటి వాటి విషయంలో పెద్ద గోల్ని మిస్ కాకూడదని
నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అందులో ఏముంది, ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. అసలు మీరు ఆ దౌర్జన్యం దుర్మార్గం చేయకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు నిన్న చూస్తే అర్చకులని, అంటే బ్రాహ్మణులని, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. సమాజంలో వాళ్ళు ఏ రోజన్నా ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ చేసింది ఎప్పుడన్నా విన్నామా మనం వాళ్ళని? వాళ్ళు దేవాలయాల్లో అతి తక్కువ జీతాలకి, చీమకు కూడా హాని చేయని వ్యక్తులు. వారిని ఈ సమాజంలో ఒక దేవుడు ఉన్నాడనే ఈరోజు భయపడే పరిస్థితి. వ్యవస్థలన్నీ కలుషితమైనాయి. మనకేదన్నా దేవుడు మనల్ని శిక్షిస్తాడనే ఒకే ఒక కారణంతో ఈరోజు మంచి జరుగుతూ ఉంది సొసైటీలో. అలాంటి వ్యక్తులని మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు? ఇది ఎంత అన్యాయం? మీరు అవి ప్రశ్నించండి. నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకొని కొట్టాడంట ఒకడు. ముస్లిం సమాజాన్ని నేను అడుగుతున్నా, నేను మాట్లాడిన దానికంటే అది పెద్ద విషయం కాదా? అసలు ఒక మనిషిని కొట్టడం అంటే అది చెప్పుతోటి ఎంతటి అవమానం అది. ఆ కొట్టిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే కొడతాడాలా? ఎవరిని చూసుకొని ఈ ధైర్యం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడతారనే కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరన్నా ఉంటే చీల్చి చెండాడేవాళ్ళు, మేమున్నా కూడా. మరి అవి అడగండి. మీరు అవి అడగటం మానేసి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇక్కడ పడడానికి ఎవ్వరూ లేరు. ఓకే, పల్నాడు ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆపాలని ఎప్పటి నుంచో జనాలు ప్రజలు వచ్చిన ఆపిస్తాం గ్యారంటీ అంటున్నారు. ఎన్నికల తర్వాత మీరు చెప్పిన వాస్తవం అమ్మా. నేను అందరు రాజకీయ నాయకుల్లాగా ఏదో ఎలక్షన్ నా ఓట్ల గురించి మీ దగ్గరికి వచ్చి నేను అన్ని చేస్తా ఇది చేస్తా నేను చెప్పను. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, ఒక పల్నాడే కాదు, నేను 7 నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను స్టడీ చేస్తూ ఉన్నాను. నేను స్టడీ చేసి నేను రైల్వే బోర్డుతో కానీ మినిస్ట్రీస్తో కానీ కూర్చొని మాట్లాడి ఇవి టెక్నికల్గా పాసిబుల్లా కాదా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మీకు హామీ ఇస్తా. నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే 1కి 10 సార్లు వెళ్ళి నేను చేస్తా. చేయలేనివి, నా చేతుల్లో లేనివి నేను అబద్ధం హామీలు ఇవ్వడానికి రాలేదు. నేను ఇక్కడ 30 సంవత్సరాలు ఉండడానికి వచ్చా. ఈరోజు నేను అబద్ధం చెప్తే మళ్ళీ 3 ఏళ్లలో మీరు అడుగుతారు. కాబట్టి నేను అలాంటి వ్యక్తిని కాదు. బట్ తప్పకుండా ఏ వ్యక్తి పెట్టనటువంటి మనసు పెట్టి చేస్తా, చేసే ఏ పనైనా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అర్రే కొదమ సింగం తిప్పింది రమీసం, గళమే విదిలించి గర్జించిన తేజం, చెడునే ఎదిరించే తెగువ ఉన్న వైనం, మంచి పంచేటి మనసు ఉన్న నైజం.
ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే అయ్యింది. ఆ శక్తికి పేరే జనసేన. చేయూతగా సాయం చేసేందుకు పుట్టిన ధర్మానికి ఆసరా జనసేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాని, ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి. జనం బలం యువగళం జనసేనాని. జై జై. నరం నరం వేదళం జనసేనాని. జై జై. అరే కొదమ సింగం తిప్పింది రమీసం, గళమే విదిలించి గర్జించిన తేజం. పొత్తు ధర్మం పాటించి మిత్రపక్ష కూటమిని గెలిపించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జన సైనికులకు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవని, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంరక్షణ కోసం మిత్రపక్ష కూటమిని గెలిపించుకోవాలని, ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా 3 పార్టీలు ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. టాటా ఐపీఎల్ సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. రికార్డు మోత మోగింది. కనీ విని ఎరుగని రీతిలో ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ కొట్టని స్కోర్ రికార్డ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ బద్దలు చేసింది. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 277 అత్యధిక స్కోర్ విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్కి అందించింది. ముంబై ఇండియన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆ భారీ స్కోర్ అధిగమించడానికి, విజయం వైపు తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించింది. తిలక్ వర్మ 64 పరుగులు, ఇషాన్ కిషన్ 34, రోహిత్ శర్మ 26, నమన్ 30, టిమ్ డేవిడ్ 42 పరుగులు చేశారు. తక్కువ బాల్స్కి ఎక్కువ పరుగులు చేశారు. అయినా విజయం వైపు తీసుకుని వెళ్ళలేకపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు హెడ్ 62, అభిషేక్ శర్మ 63, క్లాసెస్ 80 పరుగులు చేసి మహా వీరబాదుడు బాదారు. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని అందించారు. కమిన్స్, ఉనాద్కట్ బౌలింగ్తో పరుగులు కంట్రోల్ చేశారు. ఈ మ్యాచ్లో 38 సిక్సర్స్ నమోదైనాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్కి ఢిల్లీ డేర్ డెవిల్స్కి మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.